అలాగే వేదిక పైన ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు నమస్కారం. నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ 2014 కంటే ముందు సిరిసిల్ల స్వరూపమేమి, వేములవాడ స్వరూపమేంది, ఆ తర్వాత 9.5 సంవత్సరాల్లో జరిగినట్టు అభివృద్ధి కళ్ళ కనపడలేవు అనడం జరిగింది. అసలు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రందే 25,000 బడ్జెట్ ఉన్న సమయంలో ఈరోజు మన తెలంగాణకే 2 లక్షల పైచీలకు బడ్జెట్ పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం. అందులో ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి రావాల్సిన వాటా ప్రకారంగానే అభివృద్ధి పనులు రావడం జరుగుతుంది. అది ఎవరో నేనే చేసినా అని చెప్పుకునే విషయము చాలా పొరపాటు. ఆ స్థానంలో ఎవరో ఉన్నా అభివృద్ధి పనులకు ఆటంకం జరగదు. అలాగే 40 కోట్లు సిరిసిల్లలో మున్సిపల్ ద్వారా మేము ఇచ్చినటువంటి ఫండ్స్ను రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడ్డదని చెప్పారు. అది ఆల్రెడీ TUFICD ద్వారా టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత దాన్ని టెండర్ ప్రక్రియ కోసం కమిషనరేట్కు పంపడం జరుగుతుంది. అది పంపేలోపే ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇంతకుముందు ఏదైతే పనులు మొదలు పెట్టని మాత్రం ఆపమని చెప్పి ఆదేశించడమే జరిగింది తప్ప అభివృద్ధి పనులు నిరోధించుకోవడానికి కాదు. ఒక విషయం మీరు చిన్నగా ఒక ముఖ్యమంత్రి కొడుకు స్థాయిలో ఉండి 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండి మేము ఒక SDF ఫండ్స్ ద్వారా 1,26,00,000 తెచ్చుకొని మా కార్యకర్తలకు కానీ ఇతరులకు పనులు చేయించుకున్నటకు మేము దాన్ని వినియోగించటకు మేము ఈ ద్వారా కోరుకుంటే ఈకి ఫోన్ చేసి దాన్ని పనులు ఆపించడం జరిగింది. అది అభివృద్ధి నిరోధకం మీదా మాదా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏదైతే ఇక్కడ ఇసుక మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియాలను మొదలుపెట్టి ఒక సిరిసిల్లలో మాకు 250 రూపాయలు 300 రూపాయలకు ఇసుక దొరికే ట్రాక్టర్ను ఈరోజు దానికి 2,000 3,000 వరకు తెచ్చినటువంటి ఘనత వ్యవస్థ మీది. కాబట్టి మీరు అక్రమంగా దోచుకున్నటువంటి ఆస్తులు, మీ యొక్క అనునయులు దోచుకున్నటువంటి ఆస్తులు మీకు అన్నీ తెలుసు. వీటి గురించి మాట్లాడక ఇప్పుడు ఏదో అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాని గురించి మాట్లాడడం మీరు సరైనది కాదు. మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి పదవి చేశారు, అతను అనుభవంతో చేశారు. వీరు కూడా పార్లమెంటు సభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా చేసేసి ముఖ్యమంత్రి పదవికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు ముఖ్యమంత్రి పని చేత కాదు అని మాట్లాడము నీకు సరైన విధానం కాదు. మొన్ననే దావోస్ పర్యటనకు పోయి కనీవిని గారి రీతిలో 1.78 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినటువంటి మహానుభావుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాదాపు 50,000 పైచీలకు ఉద్యోగాలకు కమిట్మెంట్ తీసుకున్నట్టు వచ్చినటువంటి మహానేత మా యొక్క రేవంత్ రెడ్డి గారు. మీరు అవన్నీ చూసుకుంటూ ఓర్వలేని మాటలు మాట్లాడుతున్నారు. ఈనాటి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో మరి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, మరి జిల్లా కేంద్రం అయిన తర్వాత, జిల్లా అయిన తర్వాత జిల్లాకు వచ్చే పైసలతోని ఈ రోడ్లు కానీ మోర్లు కానీ అన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు తెచ్చినా మీరు అడిగినా మీరు పెట్టిన పైసలు కాకుండా కూడా జిల్లాకు అలాగూ కేంద్రం నుంచి కూడా వస్తాయి. ఆ కేంద్ర పైసలే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే కనబడుతున్నాయో మీకు అవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జిల్లాకు వచ్చినటువంటి ఫండ్స్తోనే చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి మేమే చేసినాం ఇక్కడ అని చెప్పడం సమస్య కాదు. మీరు కూడా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చేసడానికి మేము ముందున్నాం. మొన్ననే వచ్చిన కూడా 1 కోటి చిల్లర మేము పైసలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కాంపౌండ్ కింద కూడా ప్రతి గ్రామంలో ఎస్సీ కాంపౌండ్ కింద కూడా పైసలు ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని కూడా లెటర్స్ పోయినాయి. ఇప్పుడు సిరిసిల్లో కూడా ఎస్సీ వార్డులు ఏవేవైతే ఉన్నాయో ఆ వార్డులలో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పంపడం జరిగింది.
ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళందరూ కూడా చేస్తారు. మీరు 40 కోట్లు తీసుకుపోయినారు అన్నారు. అది ప్రభుత్వం చేసేటువంటి సెక్రటరేట్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఇది మేము కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా మాట్లాడడం సమావేశం కాదు. మీరు కూడా మరి ఈరోజు నిన్నటి రోజు మా ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ గారు మొత్తం మందికి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మీరు ఒక టీఆర్ఎస్ వాళ్ళు మీ ఆఫీస్లో పిలుచుకొని కండవలేసి పంపడం జరిగింది. అది సమంజసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు మీరు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే మీరు కూడా మున్సిపల్కి రావచ్చు, మీరు అందరూ కూడా మా మున్సిపల్లో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ మీ కార్యకర్తలకు మీ పార్టీలో గెలిచిన వాళ్ళకే చేసింది కాబట్టి మీరు అది సమంజసం కాదని చెప్పి మన ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతుంది.